దేవుని ఉచితమైన కృపలో ఈ దినాన్ని సజీవునిగా ఆయన గణపరచడానికి నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ జీవన యాత్రలో 70 సంవత్సరాలు ముగించుకొని 71వ ఏట ప్రవేశించే సందర్భాన నా జీవితంలోని కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు అనేది నా మోటో. ఆ వాక్యానుసారంగా ముందుకు సాగిపోవడానికి దేవుడు కృప చేశాడు. దేవునికి వందనాలు. ఆత్మీయులతో కొన్ని జ్ఞాపకాలు పంచుకునే ప్రయత్నం ఇది. మీరందరూ ఎరిగిన రీతిగా మా ప్రియమైన తల్లిదండ్రులు పట్ట రాజరత్న అన్నమ్మ గారు ప్రార్థనా జీవితాన్ని బట్టి ఈ దినాన్ని ఈ స్థితిలో ఉన్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బాల్య దినం నుండి కుటుంబ ప్రార్థన ఉంది మా దగ్గర. మా తండ్రి గారు మా తల్లి గారు మమ్మల్ని పెంచిన విధానం, బాల్య దినాల్లో మేము ఏ విధంగా ఉన్నామో ఈ చిత్రంలో మీరు చూడగలరు. మా అన్న సజీవునిగా ఉన్న దినాల్లో, ఇంకా ఎవరు వివాహం చేసుకునే దినాల్లో మా కుటుంబ చిత్రం ఇది. 1966వ సంవత్సరంలో డిఎన్ఆర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేయడానికి చేరాను. డిఎన్ఆర్ కాలేజీలో చదివే రోజుల్లో ఇంగ్లీష్ అసోసియేషన్ సెక్రటరీగా, తెలుగు భాషా సమితి సెక్రటరీగా పనిచేయడం మాత్రమే కాదు, కానీ డిఎన్ఆర్ కాలేజీ తరఫున ఇంటర్ కాలేజియేట్ డిబేటింగ్ కాంపిటీషన్స్లో పాల్గొనే పరిస్థితులు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొరకు ఉద్యమం చేసే రోజులు, నిరాహార దీక్ష శిబిరంలో కూర్చొని మరి నా వంతు దేశభక్తిని ప్రకటించే పరిస్థితి ఆ దినాల్లో చూడగలిగాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ చేయడం జరిగింది 1970-72 సంవత్సరాల్లో. ఆ దినాల్లో కూడా ఇంగ్లీష్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. విశాఖపట్నం స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసే పరిస్థితి ఉంది. అనేక రీతిలుగా అక్కడ పరిచర్య కూడా విస్తరించింది. ఆంధ్ర యూనివర్సిటీని ఇంటర్ కాలేజియేట్ డిబేటింగ్ కాంపిటీషన్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎలక్యూషన్లో మరి ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది మా ప్రొఫెసర్ ఎంతగానో నన్ను అభినందించారు. యూనివర్సిటీ డేస్ కూడా మరవరాని రోజులు. బీచ్లో ఆడుకున్న పరిస్థితులు, ఆయా పోటీల్లో పాల్గొని విజయం సాధించిన పరిస్థితులు నాకు తీయటి జ్ఞాపకాలు. ఒంగోలులోని అమెరికన్ బ్యాప్టిస్ట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరడం జరిగింది. అయితే 2 నెలలకే భీమవరం వచ్చి భీమవరం కస్తూర్బా జూనియర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్గా ఒక 2 years పనిచేయడం జరిగింది. 1974 నుండి 2008 వరకు ఇంగ్లీష్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా భీమవరంలో, నిడదవోలులో, దుంపగడపలో సేవలు అందించడం జరిగింది. దుంపగడప ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా ఉండగా న్యాక్ అక్రిడిటేషన్లో B+ రావడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ అధికారులు ప్రశంసలు పొందుకోవడం జరిగింది. అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దామనే తృప్తి నా జీవితంలో ఉంది. ఇప్పటికి కూడా నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసే బిడ్డలు ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మరొక ప్రాముఖ్యమైన అంశం నేను పేర్కొనకుండా ఉండలేను. 2008వ సంవత్సరం అక్టోబర్ 31 నా రిటైర్మెంట్ డేట్. అయితే అక్టోబర్ 10 నా బర్త్డే అయిన తర్వాత రోజు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా బ్యాట్నీ దేవాలయంలో ప్రసంగ వేదిక మీద నేను కుప్పకూలాను. స్పృహ తప్పి పడ్డాను. మరణించానని అందరూ దుఃఖపడడం మొదలుపెట్టారు. అయితే కొద్ది నిమిషాలకే నేను కోలుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కార్డియాక్ ప్రాబ్లం లేదని రుజువు చేసుకుని మామూలుగా తిరుగుతూ ఉన్నాను. అయితే నా కుమారుడు ఒత్తిడి మీద హైదరాబాద్ వెళ్ళడం, నిమ్స్లో నా బ్రెయిన్లో ఒక వెయిన్ బల్జ్ అయ్యి బర్స్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది బర్స్ట్ అయితే స్పాట్ డెత్ అని చెప్పి డాక్టర్లు చెప్పడం, నవంబర్ 6వ తేదీని బ్రెయిన్ సర్జరీ జరగడం, నేను సజీవునిగా తిరిగి రావడం జరిగింది. ఆ దినాన్ని జూనియర్ డాక్టర్స్ వాక్యం చెప్పొద్దని చెప్పారు నన్ను. కానీ వాక్యం చెప్పకుండా నేను ఉండలేనని చెప్పాను. ఆ తర్వాత దేవుడు మరింత ఘనంగా నన్ను వాడుకున్నాడు. ఆపరేషన్ అయిన తర్వాత
అమెరికాలో, యుఏఈలో వాక్య పరిచర్య చేయడం, సంఘంలో గురుతర బాధ్యతలు వహించడం జరిగింది. దేవుడు ఒక రీతిగా నాకు పునర్జన్మ ప్రసాదించాడు. ఆపరేషన్ అయ్యి ఇప్పటికి 12 సంవత్సరాలైనా ఇంకా వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి, నడిపింపుని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఫ్యామిలీ మరొక గ్రూప్ ఫోటో ఇది. మా అన్న ఎత్తుకున్నది బ్లిస్సీ, మా బావగారు ఎత్తుకున్నది ప్రీతం, క్రింద పెద్దబాబు, చిన్నబాబు. 1977 సంవత్సరం జూన్ 6న నా వివాహం జరిగింది. ఆ దినాన్ని ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్షం. రూపాంతర దేవాలయంలో 2 గంటలకు వివాహం అయింది. బ్యాత్ని గర్ల్స్ హై స్కూల్ కాంపౌండ్లో 3 గంటలకు భోజనాలు పెట్టారు. అది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వివాహం. మా కుమార్తె యానిప్రియ బాల్య దినాలు మీరందరూ ఎరుగుదురు. భరత్, షైనీ, జూబీ జెహో ప్రస్తుతం మాంచెస్టర్లో ఉంటున్నారు. మాంచెస్టర్ సెక్యులర్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు భరత్. ఒక మెథడిస్ట్ చర్చ్కి మినిస్టరింగ్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా అనేక పేపర్స్లో ఆయన ఆర్టికల్స్ రావడం, పుస్తక రచన చేయడం మాకెంతో గర్వకారణం. జూబీ జెహోలు స్కూల్ బ్యాండ్లో మ్యూజిషియన్స్గా ప్రతి ఇన్స్ట్రుమెంట్ వాయించగలగడం, అక్కడ తెలుగు, తమిళ్ ఫెలోషిప్స్లో బిడ్డలు భాగస్తులు అవ్వడం దేవుని కృప. బిడ్డలను దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా డార్లింగ్ డాటర్ యానీ, అల్లుడు విల్లి, రిని, విన్నీ. ఈ సంవత్సరం, గత సంవత్సరం 5 మాసాలు వారితో గడిపాము. సంతోషము, ఆనందము, ఉత్సాహం తప్ప మరేమీ అక్కడ మాకు తారసపడలేదు. బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఉన్న ఇండియన్ ఫెలోషిప్లో ప్రేయర్ లీడర్స్గా బిడ్డలు 2 కూడా ఉన్నారు. అమెరికన్ చర్చ్లో స్టెవర్డ్స్గా కూడా ఉన్నారు. బిడ్డలు ఉన్నది చూసి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో చర్చ్ లైఫ్ ఫస్ట్ విజిట్ అబ్రాడ్ 1979 చాలా కాకతీయంగా ఇది జరిగింది. ఒక సమావేశంలో నేను పాల్గొన్న తీరు, నేను మాట్లాడిన తీరు చూచి అప్పుడు జెనీవాలో ఏషియా సెక్రటరీగా ఉన్న డాక్టర్ రాజరత్నం అని ఆయన నాకు ఇన్విటేషన్ పంపారు. నా అడ్రస్ కూడా తెలియదు. దేవరాజ్ కేర్ ఆఫ్ స్మిత్ అండ్ అని పంపించి మనీలాలో ఒక కన్సల్టేషన్కి, ఇంటర్నేషనల్ కన్సల్టేషన్కి ప్రపంచమంతటి నుండి 6 యూత్ని పిలిస్తే అందులో ఒకటిగా నన్ను పిలిచారు. అది మొదలు వెనుదిరగకుండా అనేక దేశాల్లో, అనేక సమావేశాల్లో పాల్గొనే కృప దేవుడిచ్చాడు. దేవునికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థించి అనేక మంది దైవజనుల్లో జీవమధులు చేసి ఉన్నారు. మా గృహ నిర్మాణం చేసినప్పుడు ఎవరికి అద్దెకి ఇవ్వకముందే వీరు మా గృహంలో ఉండి గృహం కొరకు ప్రార్థన చేశారు. అనేక సార్లు, అనేక సందర్భాల్లో మేము కలిసాము. మాంచెస్టర్లో కూడా భరత్ ఇంటికి వచ్చి ఆ చర్చిలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. వారి పరిచర్యను బట్టి, వారి ప్రార్థనలు బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 1990లో ఈ గృహ నిర్మాణం జరిగింది. మా తల్లి పేరు స్వీట్ యానీ అనే పేరు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా మా కుమార్తె అందరికీ యానీ అని పేరు పెట్టాము. ఆల్బర్ట్ గారి కుమార్తె యానీ మాధురి, మా కుమార్తె యానీ ప్రియ, షాజహాన్ కుమార్తెలు యానీ మైత్రి, యానీ ప్రభ, యానీ ఆల్షా. ఆ విధంగా మా తల్లి ప్రేమ మేము పంచుకుంటున్నాము. ఈ పక్కన కొన్ని బోర్డులు కనపడుతున్నాయి. యానీ ఇండియా మినిస్ట్రీస్ అనే ఒక సంస్థ ద్వారా ఒక లైబ్రరీ రన్ చేయడం జరిగింది. పేదలకు రిక్షాలు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ట్యాప్స్ వేయడం జరిగింది. ఆ విధంగా ఈ రాజరత్నం స్టడీ సెంటర్లో ఫ్రీ లైబ్రరీ రన్ చేశాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కోచింగ్ ఇచ్చాము. కాలక్రమేణా ఆ పరిచర్య ఆగిపోయింది. నా జీవితంలో ప్రాముఖ్యమైన ఘట్టం భీమవరం బ్యాత్ని సంఘానికి సిఆర్గా ఉండడం. 1980 సంవత్సరం నుండి, ఇంకా ముందుకు వెళ్తే 77 ఆ ప్రాంతం నుండి
నేను సిఆర్గా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా రెవరెండ్ డాక్టర్ జీవి శామ్యుల్ జాన్ గారు నన్ను ప్రోత్సహించారు. ఆ దినం మొదలు ఈ దినం వరకు సిఆర్గా నేను కంటిన్యూ అవుతున్నాను. ఏఈఎల్సి సెక్రటరీగా ఎన్నికైనప్పుడు కూడా దానికన్నా ప్రాముఖ్యంగా ఇక్కడ సిఆర్గా సేవలు అందించడం ముఖ్యమని నేను తలంచాను. ఈ దినాన్ని గత 45 సంవత్సరాలుగా బేత్నీ దేవాలయంలో నేను భీమవరంలో ఉండడం అంటూ జరిగితే నెలలో ప్రతి 2వ ఆదివారం వాక్య పరిచర్య చేయాల్సిందే. నా సంఘం కూడా నన్ను అంతగా ప్రేమించి ప్రతి సమావేశంలోనూ వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ దినం వరకు ఆ దేవాలయంలో ఉన్న లెక్చరర్ని నేను ఉపయోగించడం అంతగా ఎవరు ఉపయోగించలేదు. ఇది దైవ దీవెన, ఇది గొప్ప ఆశీర్వాదం నాకు. బేత్నీ దేవాలయంలో నేను ఉపయోగించే లెక్ట్రాన్ ఈ మధ్య యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సుమారు 32 వీడియోలు ప్రస్తుతం ఉన్నాయి. ప్రతి 2వ ఆదివారం నేను మాట్లాడేది మా యవనస్తులు రికార్డ్ చేసి నా ఛానల్లో ఇన్సర్ట్ చేస్తున్నారు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీరు ఆత్మీయ మేలు పొందుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. ఇది మాంచెస్టర్లో క్రిస్మస్ సమయంలో సందేశం ఇచ్చిన సందర్భం, యూకేలో వాక్యం చెప్పిన సందర్భం. దిస్ ఆల్సో ఇది అబుదాబిలో అక్కడ ఉన్న తెలుగు సంఘం యొక్క 33వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా నేను నా భార్య వెళ్ళడం జరిగింది. దేవుడు మహింపరచబడ్డాడు. అమెరికా దేశంలో నార్త్ కరోలిన్ గ్రీన్బరోలో మా కుమార్తె ఉంటుంది. అక్కడ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఇండియా తరఫున మాట్లాడే అవకాశం నాకు దొరికింది. భారతదేశం యొక్క విశిష్టత ఆ సమావేశంలో వివరించాను. నార్త్ వెస్టర్న్ సినడ్ మన కంపెనియన్ సినడ్ అమెరికాలో నేను 2 సార్లు వారిని దర్శించే అవకాశం కలిగింది. వారితో ఇక్కడ 2 పర్యాయాలు ఏఎల్సి అంతా పర్యటించడం జరిగింది. ఫార్గోలో గుడ్ షెఫర్డ్ చర్చ్లో వాక్యం చెప్పిన సందర్భం ఇది. గిడియన్స్ ఇంటర్నేషనల్ భీమవరం క్యాంప్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. పోయిన సంవత్సరం స్టేట్ కన్వెన్షన్ జరిగింది, 2nd ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వెన్షన్. మునిపెన్నడూ జరగని రీతిలో కన్వెన్షన్ జరిగిందని సాక్ష్యం ఇవ్వడం జరిగింది. స్క్రిప్చర్ ఫండ్ గోల్ 12 లక్షలు పెడితే 25 లక్షలు రైజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా 60-70 చర్చ్ అసైన్మెంట్స్ జరిగినాయి. దేవుడు మహింపరచబడ్డాడు. దేవునికి వందనాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా గత 2 దశాబ్దాలుగా నేను అందులో సభ్యునిగా కొనసాగుతున్నాను. కమిషన్ ఆన్ నేషనల్ ఇష్యూస్ మోడరేటర్గా పనిచేశాను. మెంబర్షిప్ కమిటీ చైర్మన్గా, కాన్స్టిట్యూషన్ రివిజన్ కమిటీ మెంబర్గా, ఇంకా అనేక విధాలుగా పరిచర్లో ఉన్నాను. ఎన్సీసీఐ తరపున ఐఎస్పీసీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశాను. ఇది నార్త్ ఈస్ట్ ఇండియా మేఘాలయ ఐజాల్లో జరిగిన సమావేశాన్ని ఒక సెషన్కి అధ్యక్షునిగా వ్యవహరించాను. వైఎంసీఏ భీమవరం ఫౌండర్ జనరల్ సెక్రటరీ నేను. డేవిడ్ జాన్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్. మరి ఎంజే శామ్యుల్ గారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు వైఎంసీఏ తరపున జాన్సన్ గారు మరి భారతదేశంలో గుర్తింపబడే నాయకునిగా ఎదిగారు. వైఎంసీఏ పరిచయం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. భీమవరం టౌన్ క్రిస్మస్ క్యారల్స్ అని పిలువబడే ఈ కార్యక్రమము ఒక రకంగా చెప్పాలంటే నా బ్రెయిన్ చైల్డ్ ఇది. అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డినామినేషన్స్ కలిపి చేసే కార్యక్రమం ఇది. భీమవరంలో అన్ని సంఘాలు కలిసి చేసే ఒకే ఒక కార్యక్రమం ఇది. ఇందులో పాల్గొనడం ప్రతి సంవత్సరం ఒక దీవెనగా నేను తలుస్తాను. ఏఎల్సి ఆఫీస్ దగ్గర ఉన్న ఫెడ్రిక్ హయ్యర్ గారి స్టాట్యూ ఇది. జూలై 31 ఆయన ఆంధ్రదేశంలో కాలిడిన రోజు ఏఎల్సి ఆవిర్భావ దినంగా మేము ఆచరిస్తాము. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్
ఏఎల్సీలో ఉన్న కళాశాలలకు 12 సంవత్సరాలు నిరాటంకంగా గవర్నింగ్ బాడీ చైర్మన్గా వ్యవహరించే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏసీ కాలేజ్ ఆఫ్ లా, తర్లుపాడు కాలేజ్, వీటన్నిటికీ 12 సంవత్సరాలు గవర్నింగ్ బాడీ అధ్యక్షునిగా నేను వ్యవహరించాను. ఇది 1 సంవత్సరం యానివర్సరీ. ఏసీ కాలేజీ క్యాంపస్లోనే డాక్టర్ మార్టిన్ లూథర్ స్టాట్యూ మా ఇద్దరి చేతుల మీదుగా అన్వెయిల్ చేయబడడం దేవుని ఆశీర్వాదం. ఏఎల్సీలో ఎవరు అధ్యక్షులుగా ఉన్నా నన్ను ప్రోత్సహించారు. ప్రస్తుతం మోడరేటర్ బిషప్గా ఉన్న ఫెడ్రిక్ పరదేశ్ దంపతులు మమ్మల్ని అభినందిస్తున్న దృశ్యం ఇది. బిషప్ లారీ, నార్త్ వెస్టర్న్ మినిసోటా సినడ్ బిషప్, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన స్నేహితుడు. ఇండియాలో ఈయన ప్రసంగాలన్నీ నేనే అనువాదం చేశాను. వీరి గృహంలో 2 పర్యాయాలు ఆతిథ్యం తీసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. వీరి శ్రీమతి జాయ్, లారీ ఏఎల్సీని ప్రేమించే స్నేహితులు. హ్యాంక్, ప్రొఫెసర్ హ్యాంక్, ఈయన మెయిన్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఫోర్జింగ్ ద కంపానియన్షిప్ between AALC and Northwestern Minnesota Synod. Personally, we are very good friends. I enjoyed his hospitality in his family, with his family, and he enjoyed our hospitality in Bhimavaram and other places. A gem of a person. We miss him. Recently, he was promoted to glory. Actually, he was about to bring a team to India. All of a sudden, he breathed his last. We miss him. లారీ బదులు న్యూ బిషప్గా ఎలక్ట్ అయిన బిషప్ బెల్, ఆయన ఇన్స్టాలేషన్ సర్వీస్లో ఉండడం అనేది మాకెంతో గౌరవంగా తలంచాము. బిషప్ గారు కూడా మమ్మల్ని ప్రత్యేక స్థానాల్లో ఆసీనులు అయ్యేటట్టు చేసి మా కొరకు ప్రార్థన చేశారు. We wish him all the best in days to come. And any day he may visit us and strengthen our bond of friendship. ఇది అమెరికా దేశంలో మేము కలుసుకున్న పాత స్నేహితులు. దైవజనులు ఎవరు వచ్చినా మేము వారితో కలిసి మాట్లాడే సందర్భాలు దేవుడిచ్చాడు. ప్రీతి జడ్సన్ విశాఖపట్నంలో ఉమెన్ కన్వెన్షన్ స్పీకర్గా వచ్చారు. భీమవరంలో జరిగిన క్రూసేడ్లో బ్రదర్ అనిల్ కుమార్ గారి సందేశాలు అనువాదం చేసే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సమావేశాల్లో ఆ ఆధిక్యత జాన్సన్ గారి ద్వారా నాకు సంక్రమించింది. దేవుడు మహిమపరచబడ్డాడు. అమెరికా నుంచి వచ్చిన సు అని చెప్పి ఒక ఉమెన్ లీడర్, ఆమె ప్రసంగాన్ని కూడా నేను అనువాదం చేశాను. ఐజాల్ వెళ్ళినప్పుడు ఎన్సిసిఐ సెంటినరీ సెలబ్రేషన్స్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతుల్ని ఆహ్వానించడం జరిగింది. వారితో కలిసి కొంత సమయం ఆ దినాన్ని గడపగలిగాము. దేవునికి వందనాలు. స్వామి అగ్నివేష్ ఇటీవలే మరణించారు. మతాల మధ్య సామరస్యత కొరకు ఆయన చేసిన కృషి అమోఘం. మల్టీ రిలీజియస్ కన్సల్టేషన్ ఢిల్లీలో జరిగినప్పుడు ఈ విధంగా మేము కలిసి ఫోటో తీయడం జరిగింది. జాన్ నోబుల్ ఫ్రమ్ ఇంగ్లాండ్, కరిష్మాటిక్ ఫెస్టివల్ అని చెప్పి నార్వే నుంచి ఒక టీం వచ్చినప్పుడు నేను భీమవరంలో గొప్ప క్రూసేడ్స్ చేశాను. ఆ క్రూసేడ్స్లో లండన్ నుంచి వచ్చిన జాన్ నోబుల్ ఉన్నారు. ఆ దినాల్లో ఆయన జుట్టు ఒకటి పెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించేవాడు. ఇటీవల మేము యూకే వెళ్ళినప్పుడు ఆ దంపతులను చూడడానికి ప్రయాణమై వెళ్ళి చూచాము. ఆయన ప్రార్థన పొందాము. దేవునికి వందనాలు. నా జీవితంలో 3 రకాల ఛాయాచిత్రాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి మైక్ ముందు నిలబడి వాక్యం చెప్పడం, లేకపోతే ఆయా సందర్భాల్లో కార్యక్రమాలు నడపడం. మొత్తం మీద మైక్ పట్టుకున్న మా ఫోటోలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఫెలిసిటేషన్స్, దండలు వేయించుకుని శాల్వాలు కప్పించుకునే పరిస్థితి. మూడవది, నేను ఎప్పుడు సీరియస్గా ఉంటాను, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి చిరునవ్వులు చిందించే నా భార్య పక్కనే ఉంటుంది. నేను అనుకుంటాను,
జంట ఫోటోలు మా ఎన్నన్ని ఫోటోలు ఇంకెవరికీ ఉండవేమో. ఆయా రీతులుగా ఆయా స్నేహితులు కూడా మమ్మల్ని ఫోటోలు తీయడం అనేది చాలా సంతోషం. చాలామంది మెచ్చుకుంటుంటారు మా ఆవిడని, ఎందువల్లంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఎంతో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేము అనుభవించాం. పేరుపాలెం బీచ్, ఈ ఫోటో మా అమ్మాయి తీసింది అని. కొంతమంది పెద్దలు కూడా ఈ ఫోటో చూసి లైఫ్కి సరిపోయే ఫోటోని అప్రిషియేట్ చేశారు. ఇట్ షోస్ అవర్ ఇంటిమసీ అండ్ లవ్ ఫర్ ఈచ్ అదర్. దుబాయ్లో ఉన్న ఎత్తైన గోపురం ఇది. దేవుని కృప ఏంటో నాకు తెలియదు, కానీ నేను కెనడా వెళ్ళినప్పుడు టొరంటోలో ఉన్న అతి ఎత్తైన మానవ నిర్మిత కట్టడాన్ని చూశాను. ఆ తర్వాత నేను కౌలాలంపూర్ వెళ్ళాను, మలేషియా క్యాపిటల్. అప్పటికి అది అత్యంత ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణము. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్ళేసరికి ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం అక్కడ చూశాను. దుబాయ్ పట్టణంలో వాక్యం పంచుకునే సమయం కూడా దేవుడిచ్చాడు. దాంతోపాటు నేను నా భార్య అనేక ప్రదేశాలు సందర్శించి సంతోషించాము. సిమ్లా వెళ్ళాము, సిమ్లా నుంచి మనాలి వెళ్ళాము. భారత్ ఫ్యామిలీ, మా వియ్యంకుడు రాజరత్నం గారి ఫ్యామిలీ, వారి బిడ్డలు, మేమంతా కలిసి ఈ మనాలి సిమ్లా ప్రాంతాలు సందర్శించాము. దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దుబాయ్ అండి, ఇది అబుదాబి. ఓకే, అబుదాబి హోటల్ ఇది, టూరిస్ట్ ప్లేస్, వెరీ బ్యూటిఫుల్. అబుదాబిలో లూథరన్ సంఘం స్థాపించబడింది ఏఎల్సీకి అనుబంధంగా. వారి యానివర్సరీలో పాల్గొనడమే కాకుండా రెండవ పర్యాయం కూడా వారు నన్ను ఆహ్వానించినప్పుడు 14 దినాలు అక్కడ వాక్య పరిచర్య చేయడానికి అబుదాబి, దుబాయ్, షార్జా ఆ పట్టణాలన్నీ దర్శించడం జరిగింది. దేవుడు ఘనంగా వాడుకున్నాడు. ఇందిర కూడా స్త్రీల సమావేశాల్లో వాక్యం చెప్పగలిగింది. కలిసి ప్రార్థన చేశాము. సంఘం స్థిరపడింది, బలపడింది. ఏఎల్సీ వారు పాస్టర్స్ను పంపే స్థాయికి వచ్చింది. భారతదేశం వెలుపులో ఉన్న ఒకే ఒక లూథరన్ సంఘం ఈ అబుదాబిలో ఉన్న సంఘం. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రిపబ్లిక్ డేకి ముందు రోజుల్లో నాకు ఎన్సీసీఐ మీటింగ్ జరిగినాయి. ఆ తర్వాత రిపబ్లిక్ డే ఈవినింగ్ ఆ ప్రాంతాన్ని మేము సందర్శించడం జరిగింది. వి ఎంజాయిడ్ ట్రిప్ టు ఢిల్లీ. వైట్ హౌస్, వాషింగ్టన్, అమెరికా వెళ్ళినప్పుడు ప్రాముఖ్యంగా వాషింగ్టన్ చూడాలని నేనైతే 3వసారో 4వసారో వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాము. పెద్ద వర్షం వస్తుంది, అక్కడ ఎవరో గొడుగు ఇచ్చారు మాకు. ఆ వైట్ హౌస్ నుండి కెనడీ మెమోరియల్, మార్టిన్ లూథర్ కింగ్ మెమోరియల్, పార్లమెంట్ హౌస్ అవన్నీ చూడడం జరిగింది. ఇది కూడా మనాలి వెళ్ళినప్పుడు జస్ట్ ఫర్ ఫన్ దే గేవ్ ది డ్రెస్. We didn't dance, but we pretend as if we are dancing. This is very special in the sense that in the recently held Gideon State Convention, these are from the choir. My wife is one of the choir members, and the kids are members of our Bethany Church, our choir members. Excellent job they did during the convention. This is our moderator bishop, Reverend Dr. K. F. Pardeshi Babu, who always stands by me. Even prior to him, Reverend Dr. K. Nathaniel, Reverend Dr. G. Emmanuel, Reverend Dr. M. Victor Paul, Reverend Dr. C.H. Victor Moses, Reverend Dr. V.E. Christopher, Reverend Dr. Sunil Banu, all of them, they gave me such an importance that my word was always respected, and my
involvement in the administration, they always welcomed. This is Most Reverend Dr. P.C. Singh, Moderator, Bishop of Church of North India, Bishop of Jabalpur Diocese, and now President of the National Council of Churches in India, a good friend of mine who used to stay together in one room prior to his becoming the president. And I was mainly responsible for his election as president, since I have been negotiating with many church leaders. A great friend of mine, the head of the church in India, Reverend Dr. P.C. Singh. I participated in many consultations, and the Christian Conference of Asia invited me to consultations on landmines, displaced persons, HIV/AIDS, human rights, and recently Companion Synods workshop also took place in Chicago, and I participated in such discussions many times. This is one of them. This is from Namibia in Africa. Lutheran World Federation, every 7 years they have the assembly, and last year they had it in Namibia, and I represented the Andhra Evangelical Lutheran Church there, and this was a group discussion on some important issue. I was part of it. This is from Hawaii. I was undergoing training in church administration for 30 days in Hawaii. Such a wonderful experience. Hawaii is supposed to be the most beautiful place on earth, and an island which is far from land. That's why they picked up this as training center for leadership. I learned many things there. 1972లో ఎంఏ పూర్తి చేసిన వెంటనే ఒంగోలులోని అమెరికన్ బ్యాప్టిస్ట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరడం జరిగింది. అయితే 2 నెలలకే భీమవరం వచ్చి భీమవరం కస్తూర్బా జూనియర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్గా ఒక 2 years పనిచేయడం జరిగింది. 1974 నుండి 2008 వరకు ఇంగ్లీష్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా భీమవరంలో, నిడదవోలులో, దుంపగడపలో సేవలు అందించడం జరిగింది. దుంపగడప ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా ఉండగా న్యాక్ అక్రిడిటేషన్లో B+ రావడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ అధికారులు ప్రశంసలు పొందుకోవడం జరిగింది. అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దామనే తృప్తి నా జీవితంలో ఉంది. ఇప్పటికి కూడా నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసే బిడ్డలు ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. దిస్ ఈజ్ ఫర్ ఫన్. It was at Manali, I believe, and I thank God for the wonderful time we had there. I am happy I could share some of my experiences at the threshold of my 70th birth anniversary. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి ఆయనకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకుల చేత ప్రేమించబడే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతిదినము కనీసం 100లో నా కొరకు ప్రార్థన చేసే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు. వారందరికీ వందనాలు. బలహీనుడిగా ఉన్నప్పటికీ వాక్యం చెప్పేటప్పుడు బలపరుస్తున్నాడు దేవుడు. అనేకులు ఆశ్చర్యపోతున్నారు. రాబోయే దినాల్లో ఇంకా సువార్త పరిచర్లో నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. పార్కిన్సన్ సిండ్రోమ్తో నేను సఫర్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ దేవుడు మునుపటి వల్లనే నన్ను ఎత్తి పడుతూ ఉన్నాడు. దేవుని నామాన్ని నేను గణపరుస్తున్నాను. నా సహచరుని ఇందిర మరి ప్రతి విషయంలో నేను చేసుకోవాల్సిన పనులు ఆమె చేసి పెట్టడం, ఆమె నాకు భారీగా దేవుడిచ్చిన గొప్ప దీవెన. నా బిడ్డలు అమెరికాలో, యూకేలో ఉన్నప్పటికీ ప్రతిదినము మరి ఫోన్లో మమ్మల్ని పలకరించి మా ప్రేమ పంచుకోవడం, వారు మేము కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేయడం,
జూమ్లో గొప్ప ఆశీర్వాదం. నా బేతనీ సంఘం, నన్ను అభిమానించే ఆత్మీయులు, స్నేహితులు, సండే స్కూల్ పరిచయలో, యువజన పరిచయలో నేను వాడబడే పరిస్థితులు, వీటన్నిటిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ 71వ ఏట ప్రవేశించే ఈ సందర్భంలో దైవ దీవెన మెండుగా నాపై ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి కాపాడి సంరక్షించునుగాక.